నిశ్శబ్దకరమైన వాతావరణంలో ఈ మాటలు ఆలకిద్దాం. ఒక ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని అంశంగా మనం మాట్లాడుకుందాం. మన అంశం దేవుని వాక్యము అనగా ఏమిటి? దేవుని వాక్యము అనగా ఏమిటి? అది మన అంశం. ఇప్పుడు విందామా? రెడీనా అందరూ? ఆ పిల్లలు ఎవరైనా మాట్లాడితే కారులో కూర్చోపెట్టండి, హైదరాబాద్కి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ రెడీ? ప్రకటన గ్రంథం తీద్దాం. పంతొమ్మిదవ అధ్యాయము 13వ వచనాన్ని తీసి చదువుకుందాం. ముందుగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరి గురించి చెప్పండి ఇది? ఎవరి గురించి ఇది? యేసు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభుకు ఉన్న ఒక నామం ఏమిటి అని బైబిల్లో చూస్తే ఇప్పుడు మీరు చదివారు. దేవుని వాక్యము అను నామము ఆయనకుంది. నేను ఉదయం చెప్పే కదా, మనము వాక్యం స్టార్ట్ చేసిన వెంటనే ఎక్కదు. ఎందుకంటే ఒక 5 నిమిషాలు అవుతుంది మనం కనెక్ట్ అయ్యేసరికి. మీరు ఇప్పుడు కనెక్ట్ అయ్యారో లేదో అనేది నా క్వశ్చన్. కనెక్ట్ అయ్యారా లేదా అది చెప్పండి ముందు. అందరు కనెక్షన్లోనే ఉన్నారా? రైట్. అలాగైతే ఇంకొకసారి అందరూ చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చదవండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. చెప్పండి ఇప్పుడు యేసు ప్రభుకున్న పేర్లలో ఒక పేరేమిటి? దేవుని వాక్యం. మన అంశం ఏమిటి? దేవుని వాక్యం అనగా ఏమిటి అనంతే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభును మనము ఏ పేరుతో చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో? దేవుని వాక్యం అని. ఇంకొక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చాలు. ఇప్పుడు యోహాను సువార్తలో కానీ ప్రకటన గ్రంథంలో కానీ యేసు ప్రభుకు ఏ పేరు మనం చూస్తున్నాం? వాక్యము అనేది చూస్తున్నాం. ఇప్పుడు నన్ను చూడండి, అందరు నన్ను చూడండి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మాటలన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి లేవా? దీన్ని ఏమని పిలుస్తారు? వాక్యం అంటారా లేదా? ఇది వాక్యమేనా అంటున్నా అందరినీ. వాక్యమే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఇదా? జనరల్గా అడుగుతున్నా. యేసు ప్రభు అంటే ఇదా? యేసు ప్రభు అక్షరాల రూపంలో ఉన్నాడా? జనరల్గా అడుగుతున్నా, ఆలోచించండి. ఎప్పుడైనా మనము యేసు ప్రభు అంటే అప్పుడు శరీరధారిగా ఉన్నాడు, ఇప్పుడు వాక్య రూపంలో ఉన్నాడు. వాక్య రూపంలో అంటే ఇదిగో ఇలా ఇలా ఉన్నాడు అనే భావనలోనికి ఎప్పుడైనా వచ్చామా అని ఎవరిని వారు ఆలోచించుకోండి, ప్రశ్నించుకొని. కొన్ని సందర్భాలలో మనం చెబుతూ ఉంటాం కూడా, యేసుప్రభు అంటే ఏందనుకుంటున్నావు, ఇక్కడ ఎదుగో ఇదే యేసుప్రభు అని చూపించిన దాఖలాలు కూడా ఉంటాయి. అందుచేత అసలు దేవుని వాక్యం అంటే ఏమిటి అనేది మన అంశం. కొన్ని సందర్భాలలో దేవుని వాక్యం అంటే ఏంటో కూడా తెలియకోకుండా మనము వాక్యం గురించి
మనం మాట్లాడుతుంటాం. ఇవన్నీ ప్రాథమిక పాఠాలు అన్నమాట బైబిల్కి సంబంధించి. అందుకే దేవుని వాక్యం అనగా ఏమిటి అనేటువంటి అంశాన్ని నేను 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఎన్ని భాగాలుగా? 2 భాగాలుగా. 2 భాగాలలో మొదటి భాగం దేవుని వాక్యం అంటే ఆ పేరుతో ఒక దైవిక వ్యక్తి ఉన్నాడు. ఏ పేరుతో దైవిక వ్యక్తి ఉన్నాడు? దేవుని వాక్యము అన్న పేరుతో ఒక దైవిక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుకు అనేక పేర్లు ఉన్నాయి. ఇమ్మానుయేలు అనేది ఒక పేరు, యేసు అనేది ఒక పేరు, క్రీస్తు అనేది ఒక పేరు, రాజులకు రాజు అనేది ఒక పేరు, ప్రభువులకు ప్రభు అనేది ఒక పేరు. ఎన్నో పేర్లు కలిగినటువంటి ఆయనకు ఉన్న ఇంకొక పేరే దేవుని వాక్యం. దాని కొరకు ఇంతవరకు నేను 2 వచనాలు ఇచ్చాను. ఒకటి ప్రకటన గ్రంథంలో, ఇంకొకటి యోహాను సువార్తలో. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 13వ వచనం అయితే, యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనము, మళ్ళీ 14వ వచనం. ఇప్పుడు ఇంకొక వచనాన్ని చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము నుంచి, జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని ఏదైతే యోహాను గారు తన సువార్త పుస్తకంలో రాశాడో, ఇక్కడ మళ్ళీ అదే అంటున్నాడు. ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆలోచించండి, వాక్యాన్ని మేము విన్నోళ్ళం మాత్రమే కాదు, కన్నులారా చూచిన వాళ్ళము, నిదానించి కనుగొన్న వాళ్ళము, మా చేతులు ఆ వాక్యాన్ని తాకాయి అంటున్నాయి. అసలు వాక్యాన్ని తాకడం ఏంటి? నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. నా మాటలు ఎవరన్నా చూడండి ఒకసారి, నా మాటలు చూడండి ఎవరైనా, చూసి ఒకసారి బొమ్మ వేయండి. మాటలను వింటే అర్థం ఉంది కానీ మాటలను చూడడం ఏంటి? మాటలను వింటే అర్థమైంది కానీ మాటలను తాకడం ఏమిటి? అంటే ఇప్పుడు యోహాను గారు మాట్లాడుచున్నది తన మొదటి పత్రికలో వినబడే మాటల గురించి కాదు, వినబడే వాక్యం గురించి కాదు, వాక్యము అనే పేరు కలిగిన ఒక ఆయన్ని, వాక్యం అనే బిరుదు కలిగిన, వాక్యం అనే టైటిల్ కలిగిన, వాక్యం అనే నామము పెట్టబడిన ఒక ఆయన శరీరధారిగా వస్తే ఆయన మాటలు వీళ్ళు వినడమే కాదు, ఆయన చూశారు, నిదానించి కనుగొన్నారు, చేతులతో ఆయనను పట్టుకొని తాకారు. గుర్తుపెట్టుకుందాం, దేవుని వాక్యం అనగానే దేవుని వాక్యానికి 2 అర్థాలు ఉంటాయి. ముందుగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒక అర్థాన్ని మొదటి భాగంలో మాట్లాడుకుంటున్నాం. ఆ మొదటి భాగంలోని అర్థమే దేవుని వాక్యము. అంటే దేవుని వాక్యము అన్న పేరు కలిగిన ఒక దైవిక వ్యక్తి. వ్యక్తి ఏ వ్యక్తి? మానవ వ్యక్తి కాదు, దైవిక వ్యక్తి, డివైన్ పర్సన్ అని అంటాం. ఆ దైవిక వ్యక్తి పేరే యేసుక్రీస్తు ప్రభు. పనిలో పనిగా ఆయనకు వాక్యం అనే పేరు ఎందుకుందో కూడా చెప్పాలి. ప్రజలను రక్షిస్తాడు గనుక రక్షకుడు అనే యేసు అనే పేరు, అభిషేకింపబడి పాలిస్తాడు గనుక క్రీస్తు అనే పేరు, తోడుగా ఉంటాడు గనుక ఇమ్మానుయేల్ అనే పేరు, పరలోకము నుండి అనేక మార్లు ఈ లోకానికి పాత నిబంధనలో కూడా ప్రవక్తల దగ్గరకు వచ్చి, సేవకుల దగ్గరకు వచ్చి పరలోక సందేశాన్ని అందించిన ఒక మెసెంజర్గా కనపడతాడు కనుక ఆయన పేరు వాక్యము. అది జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు ప్రస్తుతానికి. ఒక పాత్రను బట్టి ఆయనకు పేరుందే కానీ ఆయన ఆకారము లేని ఒక శబ్దము కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలకు ఏమైనా ఆకారం ఉందా? నేను మాట్లాడే మాటలకు ఆకారం ఏమైనా ఉందా? అలా యేసు ప్రభు అంటే ఆకారము లేని ఒక శబ్దము కాదు, ఆయన ఆకారము కలిగిన ఒక దైవిక వ్యక్తి. ఆయనకున్న అనేకమైనటువంటి బిరుదులలో, పేర్లలో ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి వాక్యము అనే పేరు కూడా ఆయనకు కలదు. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పటివరకు నేను మాట్లాడింది మొదటి భాగం. మొదటి భాగంలో మీకు ఇచ్చిన వచనాలు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం, యోహాను గారి మొదటి పత్రిక 1వ అధ్యాయము ప్రారంభ వచనాలు, ఆ తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడతో మొదటి భాగం సమాప్తం. ఇప్పుడు రెండో భాగం. రెండో భాగంలో ఏంటో జాగ్రత్తగా చూస్తే యోహాను సువార్తలో 17వ అధ్యాయాన్ని తీద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను అన్నాడు 7వ వచనంలో. మళ్ళీ చదవండి 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను అన్నాడా? మాటలు అనే పదం అండర్లైన్ చేయండి. ఇప్పుడు 14వ వచనం చదవండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు ఆయన. 7వ వచనంలో వాక్యాన్ని ఏమని పిలిచాడు? మాటలు. దేవుని మాటలను 14వ వచనంలో ఏమని పిలుస్తున్నాడు? వాక్యము. నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నానని తండ్రితో యేసుప్రభు చెబుతున్నాడు కదా ఇక్కడ. ఇంతకు యేసుప్రభుకున్న పేర్లలో ఒక పేరేమిటి? ఇంతకుముందు మొదటి భాగంలో వాక్యము. యేసుప్రభుకున్న పేర్లలో ఒక పేరేమిటి? వాక్యము. అంటే యేసుప్రభువే వాక్యముగా కనపడుతున్నాడు. వాక్యమై ఉన్న యేసుప్రభు శిష్యులకు ఏమిచ్చాడట? వాక్యాన్ని ఇచ్చాడు. ఆలోచిస్తున్నారు లేదా? ఆలోచిస్తున్నారు లేదా? మళ్ళీ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువే వాక్యం అనే టైటిల్ కలిగిన వాడైతే వాక్యము అను పేరు కలిగిన యేసు ప్రభు శిష్యులకు ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి? యేసుక్రీస్తు ప్రభువు అనే వాక్యం వేరు, ఆయన శిష్యులకు ఇచ్చిన వాక్యము వేరు. ఈ వాక్యం వేరు, ఈ వాక్యం వేరు. అంటే శిష్యులకు ఆయన ఇచ్చిన వాక్యము పేరేమిటి? దేవుని మాటలు. 7వ వచనంలో ఏమన్నాడు దాన్ని? మాటలు. మాటలు. నేను మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు. మాటలు. మాటలు అనే వాక్యం వేరు, యేసు ప్రభు అనే వాక్యం వేరు. రెండింటిని కలపకూడదు. తెలిసేలేక కొన్ని సందర్భాలలో ఇదిగో యేసుప్రభు ఇలా ఉన్నాడు ఇప్పుడు అని చెప్తారు. ఇలా లేడు యేసుప్రభు. ఇలా లేడు యేసుప్రభు. యేసుప్రభు వాక్యం అనే పేరుతో ఉన్నవాడు. వాక్యం అనే బిరుదాంకితుడు సమాజానికి ఏమి ఇచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి వాక్యాన్ని ఇచ్చాడు. ఇంకొక వచనం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం. సందర్భం బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి. రైటా? బాప్తిస్మం ఇచ్చి, ఒకసారి నన్ను చూసి వినండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు సేవ ప్రారంభించే సమయానికి యేసుప్రభు వారు పుట్టారా లేదా? ఈ లోకంలో పుట్టారా? పుట్టారు. అప్పటికి ఆల్రెడీ యేసుప్రభు పుట్టాడు. ఇప్పుడు చూద్దాం మొదటి వచనం నుంచి లూకాసు వార్త 3వ అధ్యాయం. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసాని అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. నేను ఇందాక అడిగాను, యోహాను గారు సేవ స్టార్ట్ చేసే సమయానికి యేసుప్రభు పుట్టాడా లేదా? పుట్టాడు. ఎక్కడున్నాడు ఆయన? నజరేతులో ఉన్నాడు. యేసుప్రభు ఎక్కడున్నాడు? యోహాను గారు సేవ స్టార్ట్ చేసే సమయానికి యేసుప్రభు ఎక్కడున్నాడు? నజరేతులో ఉన్నాడు. నజరేతులో యేసుప్రభు ఉన్నాడు. ఆయన పేరేమిటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం అని పేరు కలిగిన యేసుప్రభు నజరేతులో ఉండగా యూదయ అరణ్యములో ఉన్న యోహాను నొద్దకు ఏమొచ్చెను? దేవుని వాక్యం వచ్చెను. మళ్ళీ అర్థమవుతుందా మీకు? యేసుప్రభు అనే వాక్యం వేరు, మాట రూపంలో కనబడుతున్న, శబ్ద రూపంలో కనబడుతున్న వాక్యము అన్న భావన వేరు. బైబిల్లో మనము దేవుని వాక్యం అని చూసినప్పుడు ఈ 2 కోణాలలో చూస్తూ ఉండాలి. యేసుప్రభు అనే వాక్యమా, శబ్దము అనే వాక్యమా? శబ్దము వేరు, ప్రభువు వేరు. ఫస్ట్ ఇదందరూ గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది ఎన్నో భాగం? 2వ భాగం. 2వ భాగాన్ని మళ్ళీ 4 ఉపభాగాలుగా డివైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని ఉపభాగాలు? 4. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం.
మొదటి ఉపభాగం. ఈ రెండవ భాగం అంతా కూడా దేవుని మాటే వాక్యము, దేవుని మాటే వాక్యము, దేవుని మాటే వాక్యమే అనే సబ్జెక్టే. కానీ దేవుని మాటలే వాక్యము అని మనం మాట్లాడుకుంటున్న అంశాన్ని 4 ఉపభాగాలుగా విభజిస్తున్నాను. అందరూ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మొదటి ఉపభాగం ఆదికాండం, మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయం 3వ వచనం చూద్దామా. 3. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, పలుకగా, పలుకు, పలుకు. ఎవరి పలుకు? దేవుని పలుకు. అలా పలకగానే వెలుగు వచ్చేసిందట. పలుకు అండర్లైన్ చేయండి. 6వ వచనంలో ఈ జలములను వేరుపరచును గాక అని చివరి మాట పలికెను. ఉందా? పలికాడా? 9వ వచనంలో పలుకగా. 11వ వచనంలో చివరి మాట పలుకగా ఆ ప్రకారం ఆయన. అలా మొదటి అధ్యాయంలో మీరు పలు సందర్భాలలో దేవుని పలుకు, దేవుని పలుకు, దేవుని పలుకు అని కనబడుతుంటుంది. ఆయన పలుకులో ఆజ్ఞ ఉంది, ఆయన పలుకులో ఆజ్ఞ ఉంది. ఆయన పలుకు లేదా ఆయన ఆజ్ఞ, ఆయన పలుకులు, ఆయన ఆజ్ఞలు, జాగ్రత్త వినండి. ఆయన పలుకులు, ఆయన ఆజ్ఞలు ఏమిగా పరిగణించాలి? వాక్యముగా. వాక్యముగా. మన అంశం ఏమిటి? దేవుని వాక్యం అనగా ఏమిటి? దేవుని వాక్యం అనగా ఏమిటి అనే దాన్ని ఎన్ని భాగాలుగా విభజించాం? 2 భాగాలుగా. మొదటి భాగంలో ఏం నేర్చుకున్నాం? యేసు ప్రభువే దైవిక వ్యక్తిగా వాక్యం అనే పేరుతో కనపడుతున్నాడు. ఇప్పుడు 2వ భాగంలో దేవుని మాటలే దేవుని వాక్యము అని చూస్తున్నాం. ఆ దేవుని మాటలలో మొదటి ఉపభాగంలో మాట్లాడుతున్నాం. ఆయన పలుకులు, ఆయన ఆజ్ఞలన్నీ కూడా ఆయన నోరు తెరిచి ఏది మాట్లాడినా, ఆయన నోరు తెరిచి ఏది పలికినా దాన్ని ఏమిగా చూడాలి మనము? ఆయన వాక్యము, ఆయన వాక్యము, ఆయన వాక్యం. వెలుగు కమ్మని పలుకగా వెలుగు వచ్చేసింది. విశాలము కలుగునుగా కానీ పలుకగా ఆకాశం వచ్చేసింది. ఆ రీతిగా ఈ సర్వ సృష్టిని దేవుడు ఎలా కలిగించాడు? తన మాట చేత, తన వాక్కు చేత. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు చూద్దాం. 33వ కీర్తన, 33వ కీర్తన 6వ వచనం చూద్దాం. 6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. చాలు. యెహోవా వాక్కు చేత. యెహోవా వాక్ అంటే వాక్యము, వాక్యము. ఆదికాండం మొదటి అధ్యాయంలో జలముల మధ్య ఒక విశాలము కలుగును గాక అని పలుకగా వాక్కు, పలుకగా వాక్కు. వాక్కు అంటే వాక్యము. అంటే దేవుని వాక్యము అంటే దేవుని పలుకే దేవుని వాక్యం. దేవుడు నోరు తెరిచి ఏది మాట్లాడినా అది వాక్యమే, వాక్యమే, వాక్యమే. ఇది 2వ ప్రధాన భాగంలో మొదటి ఉపభాగం. దానికి ఏమని రాసుకుంటారు? దేవుని పలుకే దేవుని వాక్యం అని రాసుకోవాలి. ఏమని రాస్తారు? 2వ ప్రధాన భాగంలో మొదటి ఉపభాగానికి ఏమిటి? దేవుని పలుకే దేవుని వాక్యం. అక్కడేం రాశారు? మొదటి ప్రధాన భాగానికి దైవిక వ్యక్తిగా దేవుని వాక్యం యేసు ప్రభు. ఇప్పుడు 2వ ప్రధాన భాగంలో ఉన్నాం. అందులో మొదటి ఉపభాగం మాట్లాడుకున్నాం. ఆయన నోరు తెరిచి ఎప్పుడు ఏది పలికినా అది వాక్యమే. ఇప్పుడు 2వ ఉపభాగం. 2వ ప్రధాన భాగంలో చెప్పండి, 2వ ఉపభాగం. ఈ 2వ ఉపభాగంలో ఏముంటుందని చూస్తే ఆయన మామూలుగా పలికితేనే కాదు, ఎవరితో అయినా మాట్లాడుచున్నా, సంభాషిస్తున్నా అది ఆయన వాక్యమే అవుతుంది. ఉదాహరణకు ఆదికాండంలోనే 2వ అధ్యాయంలో ఆయన నరుడితో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా 16-17 వచనంలో మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించడు. ఇప్పుడు చెప్పండి, నేరుగా దేవుడు ఎవరితో? ఆదాముతో ఏం చేస్తున్నాడు? సంభాషిస్తున్నాడు. దీనిని
దేవుని సంభాషణ అని పిలవాలి. అలా దేవుడు ఆదాము గారితో మాట్లాడాడు, హవ్వమ్మ గారితో మాట్లాడాడు, కయీనుతో మాట్లాడాడు, అంతకుముందు సర్పముతో మాట్లాడాడు, అంతేనా, నోహు గారితో మాట్లాడాడు, అబ్రహాము గారితో మాట్లాడాడు. అలా చరిత్రలో వ్యక్తులతో దేవుడు నేరుగా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. దీన్ని ఏమనాలి? దేవుని సంభాషణలు. ఆదికాండం 1వ అధ్యాయంలో పలికాడు. ఆయన పలుకు కూడా వాక్యం అయితే ఇక్కడ ఆయన సంభాషణలన్నీ కూడా దేని కిందికి వస్తాయి? వాక్యం కిందికి వస్తాయి. మన అంశం దేవుని వాక్యం అనగా ఏమిటి? రెండో ప్రధాన భాగంలో ఉన్నాం. ఇది రెండో ఉపభాగం. రెండో ఉపభాగానికి టైటిల్ దేవుని సంభాషణే దేవుని వాక్యం. అంతకుముందు మొదటి ఉపభాగం దేవుని పలుకులే దేవుని వాక్యం. ఆయన సంభాషించకున్న నోరు తెరిచి ఏదైనా మాట్లాడితే అది వాక్యమే అవుతుంది. ఏ వ్యక్తితో అయినా, ఏ వ్యక్తులతోనైనా, ఎవరితోనైనా ఆకాశమా ఆలకించమన్నాడు అనుకోండి, సంభాషణ. భూమి చెవియొగ్గ అన్నాడు అనుకోండి, సంభాషణ. ఆకాశముతో దేవుని సంభాషణ వాక్యం, భూమితో దేవుని సంభాషణ వాక్యం. యోనా గారి సందర్భంలో తిమింగలముతో దేవుని సంభాషణ. చూస్తున్నారా? ఏలియా గారికి ఆహారాన్ని పంపడానికి ఏ పక్షులను ఎన్నుకున్నాడు? కాకోలములు. కాకోలముతో దేవుని సంభాషణ. ఆయన నోరు తెరిచి ఎవరితో మాట్లాడినా అది సంభాషణ కిందికి వస్తుంది. ఆ సంభాషణలన్నీ కూడా దేవుని వాక్యమే. ఇప్పుడు నంబర్ 3 కొన్ని సందర్భాలలో దేవుడు ఆదాము గారితో మాట్లాడినట్టుగా, హవ్వమ్మ గారితో మాట్లాడినట్టుగా, సర్పముతో మాట్లాడినట్టుగా, కయీనుతో మాట్లాడినట్టుగా, నోవహు గారితో మాట్లాడినట్టుగా, అబ్రహాము గారితో మాట్లాడినట్టుగా నేరుగా దేవుడు మాట్లాడకుండా కొన్ని సందర్భాలలో తన దూతలను పంపి మాట్లాడుతూ ఉంటాడు. ఉదాహరణకు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనము నుండి చూద్దాం. 21, 22. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి దానియేలు అని మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలనతడు చెప్పాను. అంటే ఇప్పుడు చెప్పండి, దానియేలు గారితో మాట్లాడుచున్నది ఎవరు ఇక్కడ? గబ్రియేలు దూత. ఒక మాట, ఇప్పుడు దేవుడే దిగొచ్చి దానియేలు గారితో మాట్లాడుతున్నాడా? గబ్రియేలు దూతను పంపి మాట్లాడుతున్నాడా? గబ్రియేలు దూత వచ్చి దానియేలు గారికి ఏదో చెబుతున్నాడు. గబ్రియేలు దూత వచ్చి దానియేలు గారికి ఏది చెప్పినా, ఎక్స్క్యూజ్ మీ, అది దేవుని వాక్యమే అవుతుంది కానీ గబ్రియేలు వాక్యం కాదు. అర్థమైందా పాయింట్? ఇప్పుడు దానియేలు గారు వెంటనే గబ్రియేలు దూత నువ్వు వస్తే నేను వినను, ఆయనే రమ్మను అనకూడదు ఇక్కడ. అర్థమైందా? దేవుడు దిగొచ్చి మాట్లాడితే దానికి ఎంత వెయిట్ ఉంటుందో ఆయన పంపిన గబ్రియేలు దూత చెప్పిన మాటలకు కూడా చెప్పండి అంతే వెయిట్ ఉంటుంది. అలా చరిత్రలో కొన్ని సందర్భాలలో గబ్రియేలు దూత మాట్లాడినట్టుగా మనం చూడగలం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 11వ వచనం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అది చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా చాలు భయపడకము. జకర్యా అంటే యోహాను గారి తండ్రి, బాప్తిస్మిచ్చే యోహాను గారి తండ్రి. జకర్యా గారితో మాట్లాడుచున్నది ఇక్కడ ఒక దూత. 26వ వచనం, అదే అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో మరియమ్మ గారికి కనబడి సంభాషించుట.
అంతేనా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు, కానీ స్వప్నమందు యోసేపు గారికి దూత కదా ప్రత్యక్షమే మాట్లాడింది. బాప్తిస్మిచ్చి యోహాను గారు తండ్రి జకరియా గారితో మాట్లాడింది దూత. మరియమ్మ గారితో మాట్లాడుచున్నది దూత. యోసేపు గారితో మాట్లాడుచున్నది దూత. గొర్రెల కాపరులతో 2వ అధ్యాయం లూకా సువార్త 9వ వచనం, గొర్రెల కాపరులతో ప్రభు దూత వారి యొద్దకు వచ్చి 10వ వచనంలో భయపడుకుడి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ, చరిత్రలో దేవుడే నేరుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇది 2వ ఉపభాగం అయితే, దూతల ద్వారా దేవుడు కొన్ని సందర్భాల్లో ఏం చేశాడు? మాట్లాడాడు. మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, దేవుడే దిగొచ్చి మాట్లాడితే ఎంత వెయిట్ ఉంటుందో, ఆయన తన దూతలను పంపి మాట్లాడిన ఆ మాటలకు చెప్పండి అంతే వెయిట్ ఉంటుందే కానీ ఆయన వస్తే ఒక వెయిట్, దూత వస్తే ఇంకొక వెయిట్ అనుకోకూడదు. దేవుడు దిగొస్తే ఆ వాక్యానికి, ఆ మాటలకు ఎంత విధేయులవుతామో, ఆయన తన దూతను పంపి ఒక విషయం చెప్పిన ఆ మాటలకు మనుషులు అంతే విధేయులు కావాలి. జకరియా గారు నమ్మకపోయేసరికి, నువ్వు నా మాట వినలేదు కనుక ఇక మీద నీకు మాటలు పడిపోతాయి అన్నాడు దూత. అంతే అన్నాడా లేదా? జకరియా గారికి మాటలు పడిపోయాయా? ఎందుకు పడిపోయాయి? దూత చెప్పిన మాట నమ్మలేదు గనుక. అర్థమైంది పాయింట్ అందరికీ? ఎక్స్క్యూజ్ మీ, నేను ఎన్నో ఉపభాగంలో ఉన్నాను, 3వ ఉపభాగంలో ఉన్నాను. 3వ ఉపభాగంలోని ఇంకొక విషయం, 3వ ఉపభాగంలోని ఇంకొక విషయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ఎవరి ద్వారా? అది అండర్లైన్ చేయండి. ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. చెప్పండి, ఎవరి ద్వారా మాట్లాడాడు దేవుడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. దూతల ద్వారా మాట్లాడిన దేవుడు ఎవరి ద్వారా కూడా మాట్లాడాడు చరిత్రలో? ప్రవక్తల ద్వారా కూడా. ఉదాహరణకు ఒక వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నీ నోట నేనుంచిన నా మాటలను నువ్వేం చేయాలి? ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అంటే రేపొద్దున నువ్వు చెప్పినవి ఎవరి మాటలు అవుతాయి? నా మాటలు అవుతాయి, నీ మాటలు కాదు. ఇప్పుడు ఇర్మియా అనేటువంటి ఒక ప్రవక్త, ఒక సేవకుడు వచ్చి ప్రజలతో మాట్లాడితే ప్రజలు ఆ మాటలు ఎవరి మాటలుగా పరిగణించాలి? దేవుని మాటలు, అంటే దేవుని వాక్యం. ఎక్స్క్యూజ్ మీ, మన అంశం ఏమిటి? దేవుని వాక్యం అనగా ఏమిటి? ఎన్నో భాగంలో ఉన్నాం, 2వ ప్రధాన భాగంలో ఉన్నాం. అందులో ఉపభాగాలలో 3వ ఉపభాగం ఏమిటది? దేవుని వాక్యం అంటే దేవుని మాటలు. ఆ దేవుని మాటలు కొన్ని సందర్భాలలో దేవుడు దూతల ద్వారా పంపాడు, మరికొన్ని సందర్భాలలో ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రవక్తలు అంటే సేవకులు. దేవుడు తన సేవకుల ద్వారా ప్రజలతో ఏం చేస్తూ ఉంటాడు? మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ప్రజలు ఇర్మియా గారితో, నువ్వు వచ్చి చెబితే కాదు, ఆయన రావాలి అంటే కుదరదు, ఆయనే ఈయనను పంపాడు, ఆయనే ఈయనను పంపాడు. అర్థమైంది పాయింట్? అంటే ఒక సేవకుడు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తూ ఉంటే అది వాక్యానుసారమైంది అయితే మనం ఏమనుకోవాలి? ఇవి దేవుని వాక్యం, ఇది దేవుని వాక్యం, ఇవి దేవుని మాటలు. నేను భయముతో భక్తితో వినాలి. ఒకవేళ దేవుని నిజమైన దాసులు వాక్యం చెప్పేటప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే దానికి దేవుని ఉగ్రత ఏ లెవెల్లో ఉంటుందో చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనము నుండి చూద్దాం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు, దూతలంటే సేవకులు, ఇక్కడ
తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి, అంటే గబ్రియల్ దూత కాదు ఇక్కడ, దేవుని దూతలు అంటే సేవకులే దూతలు, వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. దేవుడు తన సేవకులను పంపి వాక్యం చెప్పించేటప్పుడు అది దేవుడే దిగొచ్చి మాట్లాడుతున్నట్టుగా భావించాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఎవరైనా దేవుని వాక్యము చెప్పే సేవకుడు, నిజంగా దేవుని వాక్యం, నిజమైనటువంటి సేవకులు వాక్యం చెబుతుంటే దాన్ని తృణీకరిస్తే ఏమని వాక్యం ఉందో చూద్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. 8. కాబట్టి ఉపేక్షించువాడు అంటే తిరస్కరించేవాడు, ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. సత్యవాక్యాన్ని చెప్పే సేవకుని వాక్యం ఎవరైనా వినకపోతే దేవునినే ఉపేక్షించుచున్నట్టని వాక్యం చెబుతోంది. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనము చూద్దాం. 7. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అందుకే యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. అంటే సమూయేలును విసర్జిస్తే వాళ్ళు ఎవరిని విసర్జించినట్టు అంటున్నాడు దేవుడు? నన్ను విసర్జించినట్టే. ఎక్స్క్యూజ్ మీ, సమూయేలు గారు దేవుని వాక్యాన్ని చేపట్టి వారి మధ్య ఉంటే నువ్వు ముసలోడైపోయావు, ఇక నువ్వు వద్దులే అంటున్నారు వీళ్ళు. సత్యవాక్యాన్ని చెప్పే సేవకులను గనక విసర్జిస్తే దేవుని కోపాన్ని కొని తెచ్చుకోవడమే. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు వారివి కాదు, వారు చెప్పే మాటలన్నీ కూడా దేవుని వాక్యముగా పరిగణించబడుతున్నాయి. ఇది 3వ ఉపభాగం. మొత్తం ఎన్ని? 4 ఉపభాగాలు. ఇప్పటి వరకు నేను 3 ఉపభాగాలు చెప్పాను. 2వ ప్రధాన భాగంలో 3 ఉపభాగాలు చెప్పాను. నంబర్ 1 ఆయన పలుకే ఆయన వాక్యం. నంబర్ 2 ఆయన సంభాషణే ఆయన వాక్యం. నంబర్ 3 దూతల ద్వారా లేదా తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడితే అది దేవుని వాక్యమే అవుతుంది కానీ మరొకటి కాదు. అయిందా? ఇప్పుడు 4వ ఉపభాగం నిర్గమకాండం. నిర్గమకాండము 17వ అధ్యాయం. నిర్గమకాండము 17వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 14. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా ఎక్కడ వ్రాసి అండర్లైన్ చేయడమాట, గ్రంథములో దీనిని వ్రాసి యెహోషువకు వినిపించుము. చాలు. మోషే, నేనిప్పుడు చెప్పే ఈ మాటలు నువ్వు నోటి ద్వారా మాత్రమే యెహోషువకు చెప్పడం కాదు, ఏం చేయాలి? గ్రంథములో రాయాలి. అంటే నోటి మాట ద్వారా తన మాటలను తన దాసుల ద్వారా పలికించిన దేవుడు ఫైనల్కి వచ్చేసరికి ఆ మాటలన్నిటిని ఎక్కడ భద్రపరుస్తున్నాడు చెప్పండి? గ్రంథములో. ఇప్పుడు మోషే గారు వెళ్ళి యెహోషువ గారికి దేవుడు నీతో ఈ మాట చెప్పన్నాడు అన్నాడు అనుకోండి. అప్పుడు యెహోషువ గారు చేతులు కట్టుకొని, అయ్యా నువ్వు చెబుతున్నావు కనుక దేవుని వాక్యం అని అదే మోషే గారు గ్రంథంలో రాసి చేతికిస్తే, గ్రంథములో ఉన్నది కదా, ఇది అంత పెద్ద వెయిట్ ఉన్నది కాదు అనుకోకూడదు యెహోషువ గారు. మోషే గారు నోరు తెరిచి మాట్లాడితే దానికి ఎంత వెయిట్ ఉంటుందో, మోషే గారు రాసిచ్చిన దానికి కూడా చెప్పండి అంతే వెయిట్ ఉంటుంది. నోటి ద్వారా చెబితే ఒక వెయిట్, చేతితో రాస్తే మరొక వెయిట్ అవ్వదు. నోటి ద్వారా చెప్పిన, చేతితో రాసిన ఆ మాట మాత్రం దేవుని వాక్యమే అవుతుంది, దానికి ఈక్వల్ వెయిట్ ఉంటుంది. అర్థమవుతుంది పాయింట్? రైట్. నిర్గమకాండంలోనే 31వ అధ్యాయం
నిర్గమకాండములోనే 31వ అధ్యాయం చివరి వచనం చూద్దామా? 18వ వచనం 18. మరియు ఉమ్. ఆయన సేనాయి కొండ మీద మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనముల ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. నంబర్ 1, మోషే గారితో నోటి ద్వారా మాట్లాడాడు దేవుడు. మాటలాడుట చాలించిన తర్వాత ఏం చేశాడట? రాతి పలకపై ఆయనే వ్రాశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని నోటితో పలుకబడిన మాటలు కొన్ని, దేవుని వ్రేలితో వ్రాయబడిన మాటలు కనబడుతున్నాయి లేదా? రాతి పలకలపై ఎవరి వ్రాతది? దేవుని చేవ్రాత. మిమ్మల్ని అందరూ అడుగుతున్నా చెప్పాలి, దేవుడు నోటితో చెబితే ఒక వెయిట్, చేతితో రాస్తే మరొక వెయిట్ ఉంటుందా? చెప్పండి. దేవుడు రే దొంగిలకూడదురా అన్నాడు అనుకునే నోటితో, దానికి ఎంత వెయిట్ ఉంటుందో. 10 ఆజ్ఞల్లో రాతి పలకలపై దొంగిలకూడదని రాశాడు అనుకో, సౌండ్ లేదు కదా బ్రదరు అనకూడదు. నోటితో మాట్లాడితే సౌండ్ ఉంటుంది, చేతితో రాస్తే సౌండ్ ఉండదు. సౌండ్ ఉన్నా లేకపోయినా దానికి ఉండే సౌండ్ మాత్రం ఒకటే, దానికి ఉండే వెయిట్ మాత్రం ఒకటే. అర్థమైందా పాయింట్? అలా పంచకాండాలు మోషే గారి చేత వ్రాయిస్తే తర్వాత దేవుడు మిగిలిన సేవకుల ద్వారా ఆ పంచకాండాలకు మిగిలిన పుస్తకాలను ఏం చేశాడు? వ్రాయిస్తూ వచ్చాడు. చూద్దాం కొన్ని వచనాలు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 25-26 వచనములు చూద్దాం. 25-26. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను ఏం చేయించాడు? వ్రాయించాడు. చెప్పేది చెప్పాడు, వ్రాయించాడు. నేను అడుగుతున్నాను, యెహోషువ గారు చెప్పిన వాక్యము ఎక్కువ వెయిట్ ఉన్నదా, ఆయన వ్రాయించిన వాక్యం ఎక్కువ వెయిట్ ఉన్నదా? రెండు ఒకటే. వ్రాయించిన, నోటితో చెప్పిన వాక్యం అది ఒక్కటే. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 25. తరువాత సమూయేలు రాజ్య పాలనా పద్ధతిని జనులకు వినిపించి తర్వాత ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. నేను ఓవరాల్గా మిమ్మల్ని ఏమని గమనించమని అడుగుతున్నానంటే, చిట్ట చివరికి దేవుని వాక్యము ఎక్కడికొచ్చి నిలబడిపోతుంది? వ్రాత రూపములోనికి వచ్చి నిలబడిపోతుంది, గ్రంథస్థము చేయబడి నిలబడిపోతుంది. ఇంకొక వచనం చూద్దాం. పాత నిబంధనలు ఇర్మియా గ్రంథం. చాలా ఉన్నాయి కానీ క్లుప్తంగా మాట్లాడుకుందాం అన్నాముగా. 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం నేను చదువుతాను మొదటి నుంచి. యూదా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము. దేవుడే రాయిస్తున్నాడు ఇవన్నీ. ఆయన పలికిన మాటలన్నిటినీ గ్రంథస్థము దేవుడు చేయిస్తున్నాడు. క్యాచ్ ద పాయింట్. కనుక చెబితే ఒక వెయిట్, వ్రాస్తే మరొక వెయిట్ ఉండదండోయ్. దేవుని మాటలు నోటి మాట ద్వారా వినపడిన, చేతి వ్రాత ద్వారా కనపడిన, ఆ రెండిటికి ఈక్వల్ వెయిట్ ఉంటుంది. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. 37. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకునే ఎడలా, నెక్స్ట్ మాట చూద్దాం జాగ్రత్తగా, నేను మీకు వ్రాయుచున్నవి, అండర్లైన్ చేయండి, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకో. నేను వ్రాయుచున్నవి దేవునివి. అది పాయింట్ అక్కడ. నేను వ్రాయుచున్నవి దేవునివి, నావి కాదు. అంటే
వ్రాయబడినదంతా దేవుని వాక్యమే. వ్రాయబడినదంతా దేవుని వాక్యమే. పేతురు గారి 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారి 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనములు చూద్దాం. 15-16. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి, అండలించేద్దాం, వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. వ్రాయబడిన పత్రికలలో ఉన్నది బోధ. ఆ బోధే దేవుని వాక్యం. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఫుట్నోట్లో వక్రముగా త్రిప్పుదురు. వ్రాయబడిన ఈ మాటలను వక్రీకరిస్తే అది స్వకీయ నాశనం. ఎందుకు? అది దేవుని వాక్యము గనుక. ఇంతవరకు నేను మాట్లాడింది 4వ ఉపభాగం. 4వ ఉపభాగం ఏంటో చెప్పనా? వ్రాత రూపములో దేవుని వాక్యం. 4వ ఉపభాగానికి టైటిల్ వ్రాత రూపములో దేవుని వాక్యం. ఒకసారి గుర్తు చేసుకుందాం. మన అంశం ఏమిటి? దేవుని వాక్యం అనగా ఏమిటి? ఎన్ని భాగాలుగా డివైడ్ చేసుకున్నాం? 2 భాగాలుగా. మొదటి భాగం, యేసు ప్రభువే దైవిక వ్యక్తిగా దేవుని వాక్యం అనే పేరుతో పిలువబడుతున్నాడు. కానీ ఆయన శబ్దము కాదు. వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారమైన కానీ నోట్లో నుంచి చేసిన ఊడిబల్ల. అర్థమైందా? పలుకు యేసు ప్రభు కాదు. ఆయన ఒక వ్యక్తి, ఆయనకు ఒక పేరు, ఆయనకు ఒక టైటిల్. అది మొదటి భాగం. 2వ భాగం, దేవుని మాటే దేవుని వాక్యం. దేవుని మాటే దేవుని వాక్యం అని చెప్పడానికి దాన్ని 4 భాగాలుగా విభజించాను, ఉపభాగాలుగా. నంబర్ 1, ఆయన పలికితే అది ఆయన మాట, అది వాక్యం అవుతుంది. నంబర్ 2, ఆయన సంభాషిస్తే అది కూడా ఆయన మాటే, శబ్దం, అది దేవుని వాక్యం అవుతుంది. 3, దూతలను పంపి మాట్లాడితే వాళ్ళు మాట్లాడినది దేవుని వాక్యమే. ప్రవక్తలను పంపి మాట్లాడిస్తే సేవకులను, వాళ్ళు మాట్లాడిన దేవుని వాక్యమే. అది నోటి ద్వారా మాట్లాడడం, ఓరల్ ఫార్మాట్. ఇక చివరిది రిటర్న్ ఫార్మాట్, అంటే వ్రాత రూపంలో దేవుని వాక్యం, గ్రంథస్థము చేయబడినటువంటి దేవుని వాక్యం. దేవుని వాక్యము ఏ రూపములో వచ్చినా అది దేవునిదే అవుతుంది. చేతులు కట్టుకొని ఆ వాక్యానికి తలదించి బతకాల్సిందే. ఆదాము గారితో నేరుగా దేవుడు మాట్లాడితే దానికి ఎంత వెయిట్ ఉంటుందో, ఈరోజు మీతోను నాతోను దేవుడు ఈ గ్రంథము ద్వారా ఏం చేయుచున్నాడు? మాట్లాడుచున్నాడు. దేవుడు దిగొస్తే చెబితే నేను బాగా వింటాను, బైబిల్లో కనపడితే తక్కువ డోసులో వింటాను అంటే కుదరదు. ఒక్క మాటలో చెబితే ఈ బైబిల్ ఏంటో చెప్పనా? పరలోకము నుండి మన ఇంటికి వచ్చిన పరలోకపు అతిథి, హెవెన్లీ గెస్ట్. బైబిల్ ఏంటి చెప్పండి? మన ఇంటికి వచ్చిన హెవెన్లీ గెస్ట్ అంటే పరలోకపు అతిథి. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, పట్టించుకుంటామా పట్టించుకోమా? అతిథులు వస్తే పట్టించుకోకపోతే వారిని మనము గౌరవించినట్టు కాదు, అవమానపరిచినట్టు. ఇంకో విషయం చెప్పిన లాస్ట్, మన ఇంటికి పక్కింటి వాళ్ళు పక్కింటి నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, పక్కింటి నుంచి వచ్చారనుకోండి, మంచిలు తాత అని అడుగుతాం. పక్క వీధి నుంచి వచ్చారనుకోండి, టీ తాగుతారా అని అడుగుతాం. పక్క ఊరు నుంచి వచ్చారనుకోండి, టిఫిన్ చేస్తారా అని అడుగుతాం. ఇంకా దూరం నుంచి వచ్చారనుకోండి, భోంచేసి వెళ్ళండి అంటాం. ఇంకా దూరం నుంచి వచ్చారనుకోండి, 2 రోజులు ఉండి వెళ్ళమని చెప్తాం. వేరే దేశం నుంచి వచ్చారనుకోండి, ఒక మీటింగ్ పెట్టి చూపిస్తాం, మా ఇంటికి అమెరికా నుంచి వచ్చారు చూడండి అని. బైబిల్ పరలోకము నుండి వచ్చింది. ఎంత గౌరవాన్ని ఇవ్వాలి, ఎంత మర్యాదని ఇవ్వాలి, ఎంతది దేవుడు పంపిన అతిథి. దేవుని వాక్యం అంటే బైబిల్ గ్రంథం అయితే, ఆ బైబిల్ గ్రంథం దేవుడు పంపిన పరలోకపు అతిథి. అసలు ఈ బైబిల్ని మనం ఎలా చూస్తామంటే ఏదో చందమామ పుస్తకంలా చూస్తాం. మనం అలా విసిరేస్తుంటాం ఈజీగా. భయం లేదు, భయం లేదు.
అందుకే ఉదయం చెప్పింది, దాటకండి బైబిల్స్, అలా దాటకూడదు, తగలకూడదు, కాళ్ళు తగలకూడదు, కాళ్ళతో తొక్కే చోటున బైబిల్ పెట్టకూడదు, నేలపై బైబిల్ పెట్టకూడదు. ఇక్కడంతా దుమ్ము ధూళి తిరుగుతుంటాం, కాళ్ళతో తొక్కుతుంటాం, అక్కడ ఎట్లా పెడతాం బైబిల్? చేత్తో పట్టుకోవాలి, లేదా మీటింగ్లోకి వచ్చినప్పుడు ఒక ప్యాడ్ తెచ్చుకోవాలి, ప్యాడ్ మీద పెట్టుకోవాలి. ఒక బ్యాగ్ తెచ్చుకుంటే బ్యాగ్ను ఒళ్ళో పెట్టుకొని బ్యాగ్ మీద బైబిల్ పెట్టుకోవాలి. కుర్చీలలో కూడా బైబిల్ పెట్టకూడదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కొంతమంది కుర్చీలలో పెట్టేస్తుంటారు, సోఫాలలో పెట్టేస్తుంటారు. కూర్చొని లేచే చోటున బైబిల్ ఎట్లా పెడతాము? ఆలోచించండి. కామన్ సెన్స్ అన్నారు దాన్ని. మనం ఇప్పుడు నేను కూర్చున్నాను, లేచాను, నేను కూర్చున్న చోట బైబిల్ పెడితే దానికి అర్థం ఏంటి? మనం కూర్చుండే చోటది. బైక్లలో తిరుగుతాం, వెనకాల సీట్లో ఒక ఆయన కూర్చుంటాడు, ఆయన కూర్చున్న చోట కాలు పెట్టిన చోట ఒక బ్యాగ్ పెట్టుకుంటారు. కొన్ని సందర్భాలలో మోటార్ బైకులకి వెనకాల బ్యాగ్ ఉంటుంది, బైబిల్ ఆ బ్యాగ్లో బైబిల్ పెడితే నేను కాలు పెట్టినప్పుడు బైబిల్కి ఏం తగులుతుంది? ఆలోచించండి. కాళ్ళు తగలట్లా, సెన్స్ ఉండొద్దు. ట్యాంక్ పైన కవర్ ఉంటే అక్కడ పెడదాం, ఇక్కడ పెట్టడం ఏంటి? సోఫాలలో, మంచాలపై. మన ఇళ్ళల్లో బైబిల్ కంటూ ఒక షెల్ఫ్ ఉండాలి. బైబిల్కి, దేవుని పాటల పుస్తకానికి ఒక షెల్ఫ్ ఉండాలి. ఆ షెల్ఫ్లో బైబిల్లే ఉండాలి, పాటల పుస్తకాలే ఉండాలి. న్యూస్ పేపర్లు దూర్చడమే, కథల పుస్తకాలు దూర్చడమే, టెక్స్ట్ బుక్లు దూర్చడమే, పిల్లల పుస్తకాలు దూర్చడమే ఒక పద్ధతి పాడు ఏముండదు. చెప్పాలంటే మనందరి చేత అవమానపరచబడుచున్నదే బైబిల్. దేవుని వాక్యానికి, దేవుని గ్రంథానికి రావలసిన ఘనత గ్రంథానికి రావట్ల. కాళ్ళు తగలడమే, దాటడమే, అసలు మనకు ఏం అనిపించదు. నేను వెళుతూ ఆయన కాలు తగిలితేనే అయ్యో సారీనండి అని అంటాం. మనిషికి కాలు తగిలితేనే సారీ చెప్పినప్పుడు దైవ పవిత్ర గ్రంథానికి, పవిత్రమైన దేవుని గ్రంథానికి మనము ఏంటో. జోక్ ఏంటంటే మాటకు ముందు మాటకు తర్వాత దేవుని వాక్యం అని ఎత్తేది మనమే. మళ్ళీ దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. కరెక్టే. మరి దేవుని వాక్యానికి మనం ఇస్తున్న మర్యాద ఏముంది? గౌరవం ఏముంది? ఘనత ఏముంది? క్రైస్తవేతరులు కొంతమంది ఉంటారు, వాళ్ళు తమ గ్రంథాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటారో ఒకసారి ఒక లుక్ వేయండి. చేతులు కడుక్కొనే బైబిల్ పట్టుకుంటారు, క్షమించండి, వాళ్ళ గ్రంథాన్ని పట్టుకుంటారు. వాళ్ళకంటే ఒక స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్ మీదనే పెట్టుకుంటారు. మనకు కూడా బయట బైబిల్ స్టాండ్స్ అని దొరుకుతాయి, అవి తెచ్చుకోవాలి. 200, 300 ఉంటాయి. ఆ గ్రంథాన్ని అలా పెట్టుకోవాలి. చర్చిలకు వస్తామా, మందిరానికి వస్తాం, ఆదివారం చెప్పులు వదిలేస్తాం. ఆ చెప్పులు వదిలేటప్పుడు చేత్తో షూ తీస్తాం, చేత్తో చెప్పులు తీస్తాం. చేయి గడుక్కొని కదా బైబిల్ పట్టుకోవాల్సింది. చెప్పులు పట్టుకున్న చేత్తోనే బైబిల్ పట్టుకోవడం. కనీసం మినిమం ఒక శానిటైజర్ వేసుకొని, లేదా ఒక నీళ్ళు అలా కడుక్కొని బైబిల్ పట్టుకోవద్దు, ఉండదు. దుమ్ము చేతులు, ధూళి చేతులు, బైబిల్ పట్టుకోవడమే. వీటిని సపరేట్గా మళ్ళీ చెప్పకూడదు. అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కోవాలి, సపరేట్గా ఏం పాఠం చెప్పారు. మళ్ళీ కామన్ సెన్స్ అంటారు. దేవుని వాక్యమని మనము అర్థం చేసుకుంటున్న, నేర్చుకుంటున్న బైబిల్ గ్రంథానికి మనం ఇస్తున్న విలువ ఏంటో చెబుతున్నాను. ఇంట్లో ఎక్కువగా దుమ్ము పట్టిన వస్తువు ఏంటో చెప్పనా? బైబిలే. మన ఇళ్ళల్లో దుమ్ము పట్టిపోయి ఉంటుంది బైబిల్. మొబైల్ చూడండి, మన చేతిలో మొబైల్ చూడండి, అబ్బో ఎంత ఫ్రెష్గా ఉంటుందో, అప్పుడే స్నానం చేయించినట్టు ఉంటుంది ఇది, ఫ్రెష్గా. ఆ పైన స్క్రీన్ పొరపాటున పగిలిందనుకోండి, మార్చేయి. నువ్వు పగిలితేనే నువ్వు చూడలేను మొబైల్, అంతేనా? నెలల తరబడి బైబిల్ చదవని బతుకులు మనవి. నిమిషాల కొద్దీ మొబైల్ చూసే బతుకులు మనవి. అంటే మొబైల్ చూడడంలో బ్రేకులు ఉండవు, బైబిల్ చదవడంలో లాంగ్ బ్రేక్. మొబైల్ చూడడానికి షార్ట్ బ్రేకులు కూడా ఉండవు. నిద్ర లేవగానే మనం వెంటనే దర్శించేది మొబైల్. ఎప్పుడైనా మొబైల్ పాడై రిపేర్కి వెళ్ళిందనుకోండి, ఆ 3-4 రోజులు మన బతుకు ఎట్లుంటుందంటే తిండి తినాలనిపించదు, నిద్ర పట్టదు. ఒకవేళ
రిపేరే మన చేతికి వచ్చింది అనుకోండి, నా మొబైలు నన్నేలా చేయి విడిచితివి. అసలు నిన్ను విడిచి నిన్ను బతకడం సాధ్యమని నీకు అనిపించిందా? కనీసం నా మీద జాలి, కనికరం, దయ ఏమీ లేదా మొబైలు? నువ్వు చావకుండా నేను ఎంత జాగ్రత్త కాపాడుకుంటాను నీకు తెలుసు కదా. చావకుండా అంటే బ్యాటరీ ఎప్పుడు చచ్చిపోదు మన దగ్గర. అది ఇంక అయిపోతుందనగా వెంటనే ఛార్జింగ్ పెట్టేయడం ఎందుకు? అది సావకూడదు. అది ఎప్పుడు ఓపెన్లోనే ఉండాలి. చెప్పండి, బ్యాటరీ అయిపోయి ఇది చచ్చిపోయిన సందర్భాలు చాలా తక్కువ. అంటే ఛార్జర్ అందుబాటులో లేకపోతే, కరెంటు లేకపోతే తప్ప చూస్తూ దీన్ని ఎప్పుడు చంపము. అంటే దీని బ్యాటరీ అంత ఈజీగా అయిపోదు. ఇది క్లోజ్ అయితే తట్టుకోలేం, ఇది ఓపెన్ చేయడానికే సరిపోదు మనకు. ఇది ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది. దేవుని గ్రంథం ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది, మొబైల్ ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది. నాకు తెలిసి దేవుడు నరకానికి కూడా అందరికి ఒక మొబైల్ కొనిచ్చి పంపిస్తాడేమో. సావంటారా మీరు నరకంలో అని. చక్కగా ఇప్పుడు మొబైల్ సెల్ఫీ, నరకంలో సెల్ఫీ, ఫేస్బుక్లో అప్లోడ్. నరకంలో సెల్ఫీ, సెల్ ఇన్ హెల్. నరకాన్ని ఇంగ్లీష్లో హెల్ అంటాం. హెల్లులో సెల్. టైటిల్ బాగుంది చూడండి. ఇది మన అంశం ఏమిటి? దేవుని వాక్యం అనగా ఏమిటి? జాగ్రత్త. దేవుని గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని ఉగ్రతను కొని తెచ్చుకోవడం. అందుకే మన సంఘాలలో బేసిక్స్ నేర్పించాలి. గుర్తుపెట్టుకుందాం. చిన్నపిల్లలకు తెలియదు కదా, వాళ్ళు ఎలా పడితే అలా వాడుతుంటారు. బైబిల్ని కింద పడేస్తుంటారు, కింద దాడుతుంటారు, తగులుతుంటాయి. వెంటనే చెప్పాలి, సరిచేయాలి. నువ్వు బైబిల్ చదవడం తర్వాత ఫస్ట్ బైబిల్ని ఎలా చూడాలో చూడు. అంతేనా కదా? వేదాంత విద్యలో లేఖన శాస్త్రం అని ఒకటి ఉంటుంది, బిబ్లియాలజీ అంటాం ఇంగ్లీష్లో. దాంట్లో నేర్పించే ప్రాథమిక లెసన్లు ఇవి. మన సంఘాలలో కూడా ఈ బేసిక్స్ నేర్పించాలి. చిన్నతనంలో మనకు తల్లిదండ్రులు బేసిక్సే నేర్పించారు. అన్నం ఇలా తినాలి, నీళ్ళు ఇలా తాగాలి, చెయ్యి ఇలా కడుక్కోవాలి. బేసిక్స్. తర్వాతనే ఇప్పుడు బడి, చదువు, పలక, బలపం అవన్నీ తర్వాత. మనిషికి బేసిక్స్. ఆ బేసిక్స్లో దేవుని గ్రంథాన్ని ఎలా చూడడంలో నేర్చుకోవాల్సిన పద్ధతి. ఆలోచించండి. సాయంత్రం మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం.